మదనపల్లి చిన్నారి హత్యాచారం ఘటనలో మరిన్ని సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. నిందితుడు కులవర్ధన్తో పాటు మరికొందరిపైన ఆరోపణలు చేస్తున్నారు చిన్నారి తల్లిదండ్రులు. ఇంతకీ చిన్నారి తల్లిదండ్రులు చేస్తోన్న ఆ కొత్త ఆరోపణలు ఏమిటి? చిన్నారి హత్యాచారం వెనుక ఇంకెవరి పాత్రైనా ఉందా? తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటనలో అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజు, పోలీసులు ప్రెస్ మీట్లో తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్టు నిందితుడు తల్లి పాత్ర లేకపోతే ఇంకెవరైనా పాత్ర గురించి ప్రస్తావించినట్లేదు. సో ఇప్పుడు వాళ్ళు తాజా ఆరోపణలు చేస్తున్నారు తల్లి మీద, ఇతరుల మీద. సో దానికి సంబంధించి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఏమంటున్నారు, పోలీసులు దానికి ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఖచ్చితంగా బాధిత కుటుంబం అయితే ఎవరైతే నిందితుడి తల్లి ఆ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని చెప్పి ఇప్పటికే ఆరోపిస్తున్నప్పుడు అన్ని కోణాలు అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్న మీడియా సమావేశంలో మాత్రం చాలా స్పష్టంగానే నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్టుగా స్పష్టం చేస్తున్నారు. ప్రత్యేకించి కులవర్ధన్ రక్షక వాహనంలో తీసుకెళ్తుండగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. తప్పిపోయి అతను ఒక చెరువులో మృతదేహంగా తమకు లభ్యమయ్యాడని చెప్పేసి పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కులవర్ధన్ది ఆత్మహత్యగానే పోలీసులు తేల్చిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి మరింతమంది పాత్ర ఉంది అన్న ప్రధాన ఆరోపణ పైన కూడా పోలీసులు లోతైన దర్యాప్తే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అయితే కులవర్ధన్ మృతదేహానికి పోస్టుమార్టం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరింత లోతుగా దర్యాప్తు చేస్తే కులవర్ధన్ తల్లి సహకరించిందా, లేదంటే మరికొద్దిమంది సహకరించారా, నిన్న జరిగిన ఘటన తర్వాత దాదాపుగా 11 గంటల పాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొనడానికి కారకులు ఎవరు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి. సోషల్ యాంటీ ఎలిమెంట్స్ ఎవరైనా ఉండే అవకాశం ఉందా, అసలు ఇంత పెద్ద రచ్చ జరగడానికి 11 గంటల పాటు ఆందోళన జరగడానికి, లేదంటే ఎవరైతే నిందితుడిగా భావిస్తున్న కులవర్ధన్ ఇంట్లోకి వెళ్లకుండా పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసిన వారు, అసలు అన్ని కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో కులవర్ధన్ మాత్రము ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న అతని మీద దాడి చేసి స్థానికులు అతని మీదని చంపే ప్రయత్నం చేస్తారు, లేదా హాని కలిగించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అతన్ని అదుపులోకి తీసుకుని రక్షక వాహనంలో మేము తరలిస్తుండగానే కురబలకోట మండలం కనసానివారిపల్లి ప్రాంతంలోనే అతను తప్పించుకున్నాడు. ఆ ప్రాంతంలోని చెరువులోనే అతను మృతదేహంగా లభ్యమయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం వరకు పోలీసులు ఉదయం అక్కడికి చేరుకున్న తర్వాత డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ డెడ్ బాడీకి మరి కాసేపట్లో పోస్ట్ మార్టం కూడా పూర్తి అవుతుంది. కాబట్టి పోస్ట్ మార్టంలో ఏ రకమైన రిపోర్ట్ వస్తుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్టుగానే చాలా స్పష్టంగానే ఎస్పీ చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా ఇతను తప్పించుకొని ఏదైతే తను తప్పు చేశానో, లేదంటే పశ్చాత్తాపడో, లేదా భయంతోనో ఇంకో రకంగానో అతను చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అన్న దానిపై కూడా చాలా స్పష్టంగానే ఎస్పీ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసుల వాహనం తప్పించుకునే ప్రయత్నంలో అతను భయంతోనే అతను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అన్న వాదన అయితే ఎస్పీ బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా బాధిత కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటికే మైనర్ బాలికకి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే ఈ డెడ్ బాడీని ఎవరైతే కులవర్ధన్ డెడ్ బాడీకి సంబంధించిన తల్లి కానీ, ఆ కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు రాలేదు. అయితే ఇప్పటి వరకు కూడా ఎవరైతే కులవర్ధన్ తల్లి బెంగళూరులో ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న ఆమె ఇంట్లోనే ఉన్నట్టుగా కొంతమంది వాదన వినిపిస్తున్నారు. ఆ సమయంలో కులవర్ధన్ అదుపులోకి తీసుకున్నప్పుడు ఈమెమైనా పరారీ అయిందా, లేదంటే ఆ మర్డర్ జరిగిన సమయంలో ఈమెన కొడుకు సహకరించిందా, లేదు కొడుకు మర్డర్ చేసిన తర్వాత ఇది తెలుసుకొని ఆమె పరారయ్యే ప్రయత్నము ఏమైనా చేసిందా, అసలు ఆమె ఎక్కడుందన్న ఆచూకీగా మాత్రం ఇప్పటివరకు తెలియకపోయినా పోలీసులు మాత్రం ఆమె కోసం కూడా గాలిస్తున్నారు. ఆమె పాత్రను కూడా బయటపెట్టే అవకాశం అయితే ఉంది. అయితే కులవర్ధన్కు సంబంధించిన నేర చరిత్రను, అట్లాగే కులవర్ధన్ ఈ హత్యకు ఎందుకు దారి తీశాడు, అసలు అత్యాచారం చేసి ఆ మైనర్ బాలికను హత్య చేసేంత కసి కులవర్ధన్కు ఎందుకు ఉంది, అతని మోటో ఏంటి, అసలు అతని నేర చరిత్ర ఉంది కాబట్టి అతని మానసిక స్థితి అదేవిధంగా ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో పూర్తి వివరాలు బయటికి రావాలంటే పోస్టుమార్టం పూర్తి కావాల్సి ఉంది. మరోసారి ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఎస్పీ కానీ, డీఐజీ కోయ ప్రవీణ్ కానీ మీడియాకు వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. రైట్ రాజు.